Yeah. Am I audible and visible now, friends? Please confirm once. We'll start. Sorry for the delay. Please confirm once in the chat box. Yes. Okay. Yeah. Yesterday we had discussed up to 49 bits. Today we'll continue the remaining. Yeah. On which day the Pravasi Bharatiya Divas observed in India? ఇండియాలోని ప్రవాస భారతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం ప్రతి సంవత్సరం అన్నది క్వశ్చన్. ప్రవాసీ భారతీయ దినోత్సవం ఇండియాలోని ఎప్పుడు ఏ రోజున జరుపుకుంటాం అంటే ఆన్సర్ జనవరి 9th. అయితే ఎందుకు జనవరి 9th అంటే ఆ రోజు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చిన రోజు, ముంబైకి. సౌత్ ఆఫ్రికా నుండి ముంబైకి జనవరి 9th మనం ముందు ఎప్పుడు చదువుకుని ఉంటాం గాంధీజీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారని. అక్కడి నుండి ముంబైకి జనవరి 9th 1915 వచ్చారు. దానికి గుర్తుగా మనం ప్రవాసీ భారతీయ దివస్ ని జనవరి 9th గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని ఎందుకు మెయిన్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మన ఎన్ఆర్ఐస్ కానీ ఇండియన్ కమ్యూనిటీ బయట దేశాల్లో ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఇండియాకి వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ ని గుర్తించడానికి ఈ రోజున మనం సెలబ్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్, గాంధీ మనకు తెలిసినట్టే సౌత్ ఆఫ్రికాలో 20 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ సత్యాగ్రహ ఇలాంటివన్నీ చేసి తిరిగి మనం ఇండియాకి వచ్చారు. ఈ ప్రవాసీ భారతీయ దినోత్సవం మనం 2003 సంవత్సరం నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీన్ని కండక్ట్ చేస్తుంది ప్రతి సంవత్సరం. నెక్స్ట్, who has been appointed as the first woman chief secretary of the Uttarakhand? Who has been appointed as the first woman chief secretary of the Uttarakhand? ఉత్తరాఖండ్ కి మొదటి చీఫ్ సెక్రటరీ కింద ఎవరు అపాయింట్ అయ్యారు? ఉత్తరాఖండ్ కి మొదటి చీఫ్ సెక్రటరీ కింద ఎవరు అపాయింట్ అయ్యారు అంటే రాధా రాటూరి. రాధా రాటూరి అనే ఐఏఎస్ ఆఫీసర్, 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడ మొదటి చీఫ్ సెక్రటరీ కింద అపాయింట్ అయ్యారు. దానికి ముందు సుఖ్బీర్ సింగ్ సంధు అనే అతను ఉండేవారు. ఆయన రిప్లేస్ చేస్తూ ఈ రాధా రటూరి అనే ఆవిడ అపాయింట్ అయింది. చీఫ్ సెక్రటరీ అనేది, చీఫ్ సెక్రటరీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక రాష్ట్రంలోని ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ఉంటారు. సీఎం, మినిస్టర్స్ అందరూ ఉంటారు. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లోని కలెక్టర్ ఉంటాడు, సబ్ కలెక్టర్ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు. అలానే ప్రతి డిపార్ట్మెంట్ కి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అలా ఉంటారు. అయితే ఈ మొత్తం ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి అందరికి హెడ్ ఈ చీఫ్ సెక్రటరీ. అయితే ఉత్తరాఖండ్ కి ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ కింద రాధా రాటూరి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, which one of the following is the mascot for the Khelo India Winter Games 2024? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 కి గుర్తు కింద దేన్ని తీసుకున్నారు? మస్కట్ కింద దేన్ని తీసుకున్నారు అంటే స్నో లెపర్డ్ ని తీసుకున్నారు మస్కట్ కింద. ఎస్ మల్లేష్, స్నో లెపర్డ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఇది స్నో లెపర్డ్. దాన్ని లడక్ రీజన్ లో ఈ స్నో లెపర్డ్ ని షాయన్ షా ఆర్ షాన్ అని కూడా అంటారు. షినిషి ఆర్ షాన్ అని కూడా అంటారు. ఏ గేమ్స్ కి? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కి. నెక్స్ట్, Karaiveti Bird Sanctuary and Longwood Shola Reserve Forest, recently seen in the news, are located in which state? ఈ కరైవెట్టి బర్డ్ శాంచురీ అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. అది ఏ రాష్ట్రానికి చెందినవి? అది ఎందుకు న్యూస్ లో ఉన్నాయి? రీసెంట్ గా ఈ రెండు రిజర్వ్ ఫారెస్ట్ అండ్ బర్డ్ శాంచురీ రామ్సర్ లిస్ట్ లో యాడ్ చేశారు. ఈ రీసెంట్ గా 5 సైట్స్ ని యాడ్ చేశారు. దాంతో ఇండియాలో ఉండే రామ్సర్ సైట్స్ 80 సైట్స్ కింద అయ్యాయి.
రైట్. ఇండియాలో ఉండే రామ్సర్ సైట్స్ 80 సైట్స్ కింద అయ్యాయి. ఫైవ్ అడిషనల్ వెట్లాండ్స్ ఇన్ రామ్సర్ కన్వెన్షన్ తోని మొత్తం 80 సైట్స్ కింద 80 వెట్లాండ్స్ ని రామ్సర్ సైట్స్ కింద ఇండియాలో రికగ్నైజ్ అయ్యాయి. రీసెంట్ గా యాడ్ అయిన 5 ఏంటి? మగాడి కేరి కన్జర్వేషన్ రిజర్వ్, అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, అగనాశిని ఎస్యూరి, ఈ మూడు కర్ణాటక నుండి. అలానే తమిళనాడు నుండి కరైవెట్టి బర్డ్ శాంచురీ అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ 5 కంట్రీస్ అఫీషియల్లీ జాయిన్ ద బ్రిక్స్ గ్రూప్? బ్రిక్స్ గ్రూప్ అంటే ఏంటి? బ్రిక్స్ గ్రూప్ అంటే ఏంటి? 5 కంట్రీస్ యొక్క గ్రూపింగ్. ఎస్ మల్లేష్, అదే యువర్ కరెక్ట్. బి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్ కలిసి ఒక గ్రూపింగ్ ఫామ్ చేసుకునే బ్రిక్స్ గ్రూప్. అయితే రీసెంట్ గా వీళ్ళు వేరే కంట్రీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వడానికి స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా రీసెంట్ గా 5 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. అయితే ఒరిజినల్ గా జాయిన్ అయింది 6 కంట్రీస్. అందులో అర్జెంటీనా మళ్ళీ బయటకు వచ్చేసింది. అర్జెంటీనా మేము జాయిన్ అవ్వమని చెప్పింది. సో అర్జెంటీనా ఉండదు. జాయిన్ అయిన 5 కంట్రీస్ ఏంటి? సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇరాన్ అండ్ ఇథియోపియా. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇరాన్ అండ్ ఇథియోపియా. ఇది ఆగస్ట్ 2023 లోని కంట్రీస్ వర్ ఇన్వైట్ టు జాయిన్ ద గ్రూప్. ఇది ఎప్పుడు 15th బ్రిక్స్ సమిట్ తర్వాత ఇది జరిగింది. రీసెంట్ గా 15th బ్రిక్స్ సమిట్ జరిగింది జోహానస్బర్గ్ లోని. అప్పుడు ఈ కంట్రీస్ జాయిన్ అయ్యాయి. నెక్స్ట్, which Indian state was the theme state of world's largest international crafts fair Suraj Kund Mela 2024? సూరజ్ కుంద్ మేళా 2024 అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ ఫేర్. క్రాఫ్ట్స్ అంటే తెలుసు కదా, చిన్న చిన్న బొమ్మలు లాంటివి, హ్యాండీక్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ డిస్ప్లే చేసి ఒక లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఫేర్. దాని పేరు సూరజ్ కుంద్ మేళా. అయితే ఈ సూరజ్ కుంద్ మేళాలోని ఏ స్టేట్ ని థీమ్ కింద తీసుకొని అన్ని ప్రజెంట్ చేశారు అని? ఆన్సర్ గుజరాత్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూరజ్ కుంద్ అనేది ఎక్కడ ఉంది? సూరజ్ కుంద్ అనేది ఐడియా ఉంది ఎవరికైనా? చాట్ బాక్స్ లో చెప్పండి. సూరజ్ కుంద్ హర్యానాలో ఉంటుంది. ఈ ఈవెంట్ హర్యానా టూరిజం డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. సో దీనికి స్టేట్ థీమ్ స్టేట్ కింద దీనికి థీమ్ స్టేట్ కింద గుజరాత్ స్టేట్ ని తీసుకున్నారు. ఈ ఫిబ్రవరి 2 to 18 సూరజ్ కుంద్ ఫరీదాబాద్ ఇన్ హర్యానా జరిగింది ఇది. నెక్స్ట్, 12th ఇండియా ఉమెన్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఎస్, మస్కట్ లో జరిగింది. 12th ఇండియా ఉమెన్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ మీటింగ్ మస్కట్ లో జరిగింది. ఆ మీటింగ్ లో ఎంఓయూ సైన్ చేసుకున్నారు ఇండియా మరియు మన ఏంటది అదే మిలిటరీ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ లోని ఇద్దరు కంట్రీస్ కోఆపరేషన్ చేసుకుంటాయి అని ఈ అగ్రిమెంట్ యొక్క సారాంశం. 12th ఇండియా ఉమెన్ మిలిటరీ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ మీటింగ్ మస్కట్ లో జరిగింది. నెక్స్ట్, మీసోలిథిక్ ఎరా రాక్ పెయింటింగ్స్ హ్యావ్ రీసెంట్లీ బీన్ డిస్కవర్డ్ ఇన్ విచ్ స్టేట్? మీసోలిథిక్ ఎరా రాక్ పెయింటింగ్స్ రీసెంట్ గా ఏ స్టేట్ లోని? ఎస్, తెలంగాణలోని పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో దొరికాయి. తెలంగాణలోని పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో దొరికాయి.
ఇవి 12,000 నుండి 10,000 ఇయర్స్ పురాతనమైన పెయింటింగ్స్ ఇవి మన తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ లో దొరికాయి. నెక్స్ట్, నిన్న నన్ను కొంతమంది క్వశ్చన్ అడిగారు కదా, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇండియాలో ఎక్కడ అని. నేను ఆన్సర్ ఏంటి? విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్? ఎస్, ఎన్ని సైట్స్ చంద్రమోక? తమిళనాడులో ఎన్ని సైట్స్? మొత్తం 80, ఇండియా మొత్తం కలిపి 80. హైయెస్ట్ తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో ఎన్ని సైట్స్ ఉన్నాయి? ఓకే, మొత్తం 16 సైట్స్ ఉన్నాయి తమిళనాడులో. ఇదే హైయెస్ట్. ఓకే, యాక్చువల్గా అజయ్ రామ్సర్ అంటే ఏంటి అడుగుతున్నాడు. మీకు బ్రీఫ్ గా చెప్పాలి అంటే, సి 1971లోని ఇరాన్ లోని రామ్సర్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇరాన్ లో రామ్సర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లోని కంట్రీస్ అన్ని ఒక మీటింగ్ పెట్టుకొని ఆ చెరువులు, నదులు, ఇలాంటి వెట్లాండ్స్, మ్యాంగ్రోవ్స్ ఇవన్నీ పాడైపోతున్నాయి. దీనివల్ల ఎన్విరాన్మెంట్ కి, యానిమల్ లైఫ్ కి, హ్యూమన్స్ కి ప్రాబ్లం వస్తున్నాయి. వీటిని మనం కాపాడాలి అని ఒక ఆ, నిశ్చయం తీసుకున్నారు. తీసుకొని దానికి రామ్సర్ కన్వెన్షన్ అని పేరు పెట్టారు. రామ్సర్ కన్వెన్షన్ అని పేరు పెట్టారు. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లోని ఇప్పుడు హైదరాబాద్ లో కానీ, ముంబైలో కానీ, చెన్నైలో కానీ ఈ మీరు ఏమో వర్షాలు ఎక్కువ పడితే రోడ్లన్నీ వాటర్ తో నిండిపోవడం, డ్రైనేజ్ ప్రాబ్లం రావడం, ఆ, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవడం అన్ని జరిగిపోతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? చెరువుల్ని ఆక్రమించడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆ చెరువులే ఉంటే వాటర్ అందులోకి వెళ్ళి కలిసిపోతుంది, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తుంది. అయితే అవేవి ఆ చెరువులను అన్నింటిని ఆక్రమించి అక్కడ డెవలప్మెంట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అంతే వస్తుంది. సో అలాంటివి ఏవి జరగకూడదు. అలాంటి చెరువులు, మెయిన్ చెరువులను ఆక్రమించకూడదు. ఈ రామ్సర్ కన్వెన్షన్ లోని ప్రతి దేశం వాటి ఆ రాష్ట్రంలో ఉండే ఒక ఆ దేశంలో ఉండే ఒక కొన్ని ప్రదేశాలని రామ్సర్ సైట్స్ కింద గుర్తించి రికమెండ్ చేస్తుంది. ఈ రామ్సర్ కన్వెన్షన్ కింద ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏమో ఫైనల్ గా డిసైడ్ చేస్తుంది. అందులో యాడ్ చేసే ఏ సైటు కూడా పాడవకూడదు. ఆ పాడవకుండా చూసుకునే బాధ్యత ఆ దేశ ప్రభుత్వానికి. సో దాంట్లో భాగంగా ఇండియాలోని 80 వెట్లాండ్స్ ని ఈ రామ్సర్ కన్వెన్షన్ లో యాడ్ చేశారు. రైట్, అజయ్ అర్థమైందా? సో ఈ 80 సైట్స్ లో 16 సైట్స్ తమిళనాడులో ఉన్నాయి. రీసెంట్ ఇందాక మనం చూసినట్టు లాంగ్ వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, కరైవెట్టి బర్డ్ శాంచురీ కూడా తమిళనాడులో ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ గర్ పోర్టల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ గర్ పోర్టల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. గర్ పోర్టల్ దేనికి అంటే, గర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే గో హోమ్ అండ్ రీయునైట్. గో హోమ్ అండ్ రీయునైట్ పోర్టల్. సో అంటే ఏంటిది? ఇది గర్ పోర్టల్ ఎందుకు పెట్టారంటే డిజిటల్లీ ట్రాక్ అండ్ మానిటర్ ద రిస్టోరేషన్ అండ్ రీపాట్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్. అర్థమైంది కదా ఇప్పుడు ఎందుకు గో హోమ్ అండ్ రీయూనైట్ అన్నారో? ఏ పిల్లలు అయితే తప్పిపోయారో, ఏ పిల్లలు అయితే మిస్సింగ్ అయ్యారో వాళ్ళని తిరిగి వాళ్ళ సొంత ఇంట్లకి చేర్చడానికి, వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళని కలపడానికి ఈ పోర్టల్ తీసుకొచ్చారు. గో హోమ్ అండ్ రీయూనైట్ పోర్టల్. ఇది ఎవరు డెవలప్ చేశారు? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు. అండర్ జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద ఇది తీసుకొచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈయన ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఈ పోర్టల్ డెవలప్ చేశారు. వీళ్ళ పని ఏంటి? ఈ మిస్సింగ్ అయ్యే పీపుల్ ని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం వాళ్ళ పని. నెక్స్ట్, హూ హాస్ టేకెన్ చార్జ్ as the చీఫ్ హైడ్రోగ్రాఫర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా?
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ హైడ్రోగ్రాఫర్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటే లోచన్ సింగ్ పతానియాని చీఫ్ హైడ్రోగ్రాఫర్ కింద అపాయింట్ చేశారు. ఈ చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఏం చేస్తాడు? హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ చేస్తాడు అక్రాస్ ఇండియా అండ్ ఇండియన్ ఓషన్ రీజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా కదా, ఇదంతా ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఇదంతా ఉంది. అయితే వాటర్ ఎంత ఉంది, ఎంత లోతు వరకు ఉంది, నెక్స్ట్ ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయి, ఇలాంటి ఈ సర్వే అంతా చేస్తారు హైడ్రోగ్రాఫిక్ దీన్ని హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటారు. నెక్స్ట్ లోపల ఎలాంటి ఆర్గానిజమ్స్ ఉన్నాయి, లోపల సీ మౌంట్స్ కానీ వేరే వేరే వాటర్ వాటర్ ఫీచర్స్ ఉంటాయి కదా, ల్యాండ్ ఫార్మ్స్, అవన్నీ ఎంత ఉన్నాయి ఏంటి అవన్నీ సర్వే, దాన్ని హైడ్రోగ్రాఫిక్ సర్వే. అలానే ఇండియాకి ఒక చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఉంటాడు, అతనికి రీసెంట్ గా మనం అపాయింట్ చేసిన అతని పేరు లోచన్ సింగ్ పతానియా. నెక్స్ట్, who has been selected as the torch bearer for the 2024 Paris Olympics. 2024 Paris Olympics కి టార్చ్ బేరర్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటే అభినవ్ బింద్రాని అపాయింట్ చేశారు. రైట్, అభినవ్ బింద్రా మీకు తెలుసు, షూటింగ్ లో ఒకప్పుడు ఇతనికి గోల్డెన్ అవార్డ్స్ వచ్చేది. ఫార్మర్ షూటర్ అండ్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, ఇండియా నుండి ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఈ అభినవ్ బింద్రా. ఇతను ఒక షూటింగ్ చేసేవాడు గేమ్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కి టార్చ్ బేరర్ కింద అభినవ్ బింద్రాని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్, విచ్ స్టేట్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద యూసీసీ రిపోర్ట్? రీసెంట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ రిపోర్ట్ ని ఏ స్టేట్ యాక్సెప్ట్ చేసింది? ఎస్, ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో తెలుసా? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమైనా తెలుసా స్టూడెంట్స్? తెలియకపోతే నేను చెప్తాను. అజయ్, సేమ్ మ్యారేజ్ యాక్ట్ ఆల్, అదే అంటే నాట్ ఓన్లీ మ్యారేజ్, సివిల్ అన్న చూడండి. సివిల్ అంటే క్రిమినల్ మ్యాటర్స్ కాకుండా సివిల్ మ్యాటర్స్, మ్యారేజ్, డైవర్స్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్, ఇలాంటి విషయాల్లోని హిందూస్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్ కానీ జైన్స్కి కానీ ఏ మతానికి చెందిన వాళ్ళకైనా ఒకే చట్టం ఉండాలి, ఈక్వల్ లా ఉండాలి అనేది యూనిఫామ్ సివిల్ కోడ్. ప్రస్తుతం ఇండియాలోని ముస్లిమ్స్ మ్యారేజెస్ సరియా లా కింద జరుగుతాయి, హిందూస్కి హిందూ మ్యారేజ్ కోడ్ బిల్ అనేది ఉంది. అలానే లవ్ ఏంటది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇలాంటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఉంది. సో ఇలా ఇవేవి కాకుండా ఒకే చట్టం మొత్తం అన్ని రిలీజియన్స్ మనుషులకి అప్లై అయితే దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. రీసెంట్ గా దీన్ని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది రిపోర్ట్. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పేరేంటి? పుష్కర్ సింగ్ ధామి. అతని క్యాబినెట్ దీన్ని రీసెంట్ గా యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు యాక్సెప్ట్ ద యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పేమెంట్ సిస్టమ్? Which country has become the first European country to accept UPI payment system? Yes, యూరోప్ లోని ఫస్ట్ కంట్రీ ఫ్రాన్స్ మన యూరోప్ ఇండియాతోని యూపీఐ సిస్టమ్ ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ? దీని ద్వారా ఏంటి, ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ లో కూడా మన యూపీఐ, మన ఫోన్ పే చేస్తాం కదా, అది అక్కడ కూడా వర్తిస్తుంది. యూపీఐ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు డెవలప్ చేశారు. యూపీఐ అంటే ఏది కాదు, మనం ఫోన్ పే, భారత్ పే, పేటిఎం ఇవి చేస్తాం కదా, అదే యూపీఐ. యూపీఐలోని ఇవన్నీ ఫోన్ పే, పేటిఎం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా అది. నెక్స్ట్, విచ్ రష్యన్ కాస్మోనాట్ రీసెంట్లీ సెట్ ద రికార్డ్ ఫర్ స్పెండింగ్ ద మాక్సిమం టైమ్ ఇన్ స్పేస్? అదే ఏ ఆస్ట్రోనాట్ రష్యాకి చెందిన అతను రీసెంట్ గా ఎక్కువ టైం స్పేస్ లో ఉన్నట్టు రికార్డు క్రియేట్ చేశారు అంటే రష్యాకి చెందిన ఒలెగ్ కొనోనెన్కో. 878 days and 12 hours ఇతను ఉన్నాడు. అర్లియర్ పడాల్కా అనే వ్యక్తి 878 days 11 hours 29 minutes ఉన్నారు. ఇతను 878 days 12 hours ఉన్నారు.
నెక్స్ట్, వేర్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇనాగ్రేటెడ్? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రీసెంట్ గా ఎక్కడ ఇనాగ్రేట్ జరిగింది? సీమెట్ అని ఇచ్చారు కదా, ఈ సీమెట్ అంటే ఏంటంటే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. ఈ సీమెట్ హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ సీమెట్ అనేది మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఒక బాడీ. ఈ సీమెట్ హైదరాబాద్ లో ఏంటిది పూణేలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, త్రిశూర్ లో ఉంది. అయితే సీమెట్ హైదరాబాద్ లోని ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది రీసెంట్ గా లాంచ్ చేశారు. నెక్స్ట్, who has won the 87 kg Greco-Roman title at the National Wrestling Championship 2024? నేషనల్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ 2024 లోని మన ఇండియాలోని ఎవరికి 87 kg గ్రేకో రోమన్ టైటిల్ వచ్చింది? ఆన్సర్ సునీల్ కుమార్. సునీల్ కుమార్ కి ఈ అవార్డు వచ్చింది. నేషనల్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో గ్రేకో రోమన్ టైటిల్ వచ్చింది. రైట్. ఇతనికి ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది. నెక్స్ట్, Shepaizzala Wildlife Sanctuary recently seen in the news is located in which state? Shepaizzala Wildlife Sanctuary. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలోకి 2 బెంగాల్ టైగర్స్ ని, 2 లెపార్డ్స్ ని, 4 పీజియన్స్ ని, 4 మైనాస్ ని, హిల్ మైనాస్ ని ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. అందుకని ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్ లో ఉంది. అయితే ఇది ఎక్కడ ఉంది? త్రిపురలో ఉంది. ఈ షెపాయిజ్లా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది త్రిపురలో ఉంది. రాయల్ బెంగాల్ టైగర్స్, లెపార్డ్స్, పీజన్స్, సిల్వర్ పీజన్ ఇవన్నీ రీసెంట్ గా యాడ్ చేశారు. ఇది 1972లో ఇది స్టార్ట్ అయింది. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ బ్లాక్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ అవేర్నెస్ డే? ఎయిడ్స్ అవేర్నెస్ డే 2024 యొక్క థీమ్ ఏంటి అంటే ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్, యునైటింగ్ టు ఎండ్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఇన్ బ్లాక్ కమ్యూనిటీస్. ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్, యునైటింగ్ టు ఎండ్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఇన్ బ్లాక్ కమ్యూనిటీస్. ఇది ఇయర్ యొక్క థీమ్. రైట్. అంటే హెచ్ఐవి ఎవరెవరికి ఉందో ఆ బ్లాక్ కమ్యూనిటీస్ లో తగ్గించడానికి, హెచ్ఐవి స్టిగ్మా అనేది ఉండకుండా చేయడానికి ఈ హెచ్ఐవి అవేర్నెస్ డే అనేది మనం ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ దీని యొక్క థీమ్ ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్, యునైటింగ్ టు ఎండ్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఇన్ బ్లాక్ కమ్యూనిటీస్. నెక్స్ట్, when is the World Pulses Day observed every year? When is the World Pulses Day observed every year? ప్రతి సంవత్సరం మనం 10th ఫిబ్రవరిన వరల్డ్ పల్సెస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఏంటి ఎందుకని సెలబ్రేట్ చేసుకుంటాం? ఈ పల్సెస్ తినడం వల్ల మనకి బాడీకి వచ్చే న్యూట్రిషన్ కానీ, పల్సెస్ పెంచడం వల్ల ఎన్విరాన్మెంట్కి వచ్చే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కానీ, మన ఫుడ్ ప్రొడక్షన్ సస్టైనబుల్ గా ఉండే ఈ పల్సెస్ వల్ల వచ్చే ఉపయోగాల కోసం ఈ వరల్డ్ పల్సెస్ డేని ఎవ్రీ ఇయర్ February 10th సెలబ్రేట్ చేసుకుంటాం. దాంతోపాటు ఇయర్ యునైటెడ్ నేషన్స్ దీనికి ఇచ్చిన ఈ థీమ్ ఏంటంటే పల్సెస్ నరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్. అది ఇయర్ దీనికి ఇచ్చిన థీమ్. ఇది 2019 నుండి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, బన్నెర్ఘట్ట వైల్డ్ లైఫ్ శాంచురీ రీసెంట్లీ సీన్ ద న్యూస్ ఇది ఇన్ విచ్ స్టేట్? ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఈ బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ లోపల ఒక నేషనల్ హైవేని కన్స్ట్రక్షన్ చేయడానికి గవర్నమెంట్ రెడీ అయింది. దీనివల్ల ఎంతో మంది భూములు, నెక్స్ట్ రైతులు, అక్కడ లోపల ఉండే వాళ్ళ పీపుల్ కి ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటలిస్టులు కూడా యాంగ్రీ అవుతారు, ఎందుకంటే లోపల ఉండే యానిమల్స్ కూడా ఇష్యూ వస్తుంది కదా. సో దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ అనేవి జరిగాయి. అందువల్ల ఈ బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ అనేది న్యూస్ లో ఉంది. అయితే ఈ బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. 6-lane ఎలివేటెడ్ హైవే దీన్ని బెంగళూరు బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ లో కడదాం అనుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరిగాయి. దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. ఎందుకు ఇది ఇష్యూ అయిందంటే ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి 1288 ట్రీస్ ని కట్ చేయాలి. సో ఎన్విరాన్మెంటలిస్ట్, కన్జర్వేషనిస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. నెక్స్ట్, మలప్రభా రివర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? మలప్రభా రివర్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది.
అయితే ఇది దేనికి ట్రిబ్యూటరీ? ఇది కృష్ణా రివర్ కి ట్రిబ్యూటరీ. రైట్. 1 minute ఫ్రెండ్స్, ఐ విల్ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెడతాను.
స్టూడెంట్స్, మలప్రభ రివర్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇది దేని యొక్క ట్రిబ్యూటరీ? దేని యొక్క ట్రిబ్యూటరీ అంటే కృష్ణా నది యొక్క ట్రిబ్యూటరీ. ట్రిబ్యూటరీ అంటే తెలుసా మీకు? ట్రిబ్యూటరీ ట్రిబ్యూటరీ అంటే ఏంటో చెప్పండి చాట్ బాక్స్ లో. ఎస్, ఉపనది లాంటిది. అయితే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నది ఎక్కడో కొండల్లో మొదలవుతుంది. మొదలయ్యి తెలంగాణలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. రైట్, ఇక్కడ ఇలా వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా విజయవాడ ఆ రీజన్లో కలిసిపోతుంది. అయితే ఈ ఇది వస్తున్న సమయంలోని ఇంకా వేరే వేరే చిన్న చిన్న నదులు దీంట్లో కలుస్తాయి. ఆ కలిసే చిన్న చిన్న నదుల్ని ట్రిబ్యూటరీస్ అంటాం, తెలుగులో ఉపనదులు. అదే రైట్. అది ఈ మలప్రభ రివర్ ఈ కృష్ణా నది యొక్క ట్రిబ్యూటరీ. అయితే ఇది ఎందుకని న్యూస్ లో ఉంది అంటే ఆ ఈ కృష్ణా ఈ కర్ణాటకలోని కలాస బందూరి ప్రాజెక్ట్ అనేది ఒకటి కడదాం అనుకుంటున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంపాక్ట్ కడితే ఈ మలప్రభ రివర్ ఆ చుట్టుపక్కల కూడా ఉంటది. సో దానికోసమని అక్కడ కొన్ని గొడవలు అయ్యాయి, దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. మలప్రభ రివర్ కృష్ణా నది యొక్క ట్రిబ్యూటరీ. నెక్స్ట్, హూ ఈస్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్? హూ ఈస్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫిట్ ఇండియా మూవ్మెంట్? ఫిట్ ఇండియా మూవ్మెంట్ అంటే తెలుసు కదా. ఆ, మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఇందులో ఏం చెప్పారంటే ఆ, మనుషులందరూ హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకోవాలి, వాకింగ్ వెళ్ళాలి, జాగింగ్ చేయాలి, ఇలాంటివన్నీ వాకెథాన్స్ మ్యారథాన్స్ ఇవన్నీ ఎప్పుడు జరగాలి అని ఇది ఫిట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే రీసెంట్ గా దీనికి నరేంద్ర కుమార్ యాదవ్ అనే వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టారు. ఇతను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్. ఇతను ఐఆర్ఎస్ ఆఫీసర్, జిఎస్టీకి ఇతను అడిషనల్ డైరెక్టర్ ప్రస్తుతానికి. నెక్స్ట్, ఇతను ఫస్ట్ సివిల్ సర్వెంట్ ఇలాంటి ఒక ఈవెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టారు. నార్మల్ గా బ్రాండ్ అంబాసిడర్ కి ఎవరిని పెడతారు? సినిమా వాళ్ళనో స్పోర్ట్స్ వాళ్ళనో పెడతారు. అయితే ఫస్ట్ టైం ఒక సివిల్ సర్వెంట్ ని బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 2024? What is the theme of International Day of Women and Girls in Science 2024? Yes. Theme Women and Girls in Science Leadership, a new era for sustainability. సైన్స్ లోని ఉమెన్ అండ్ గర్ల్స్ యొక్క పార్ట్నర్షిప్ ని కూడా పెంచాలి, దానివల్ల సస్టైనబిలిటీ అనేది పెరుగుతుంది అన్న దానికి ఇది థీమ్. అయితే ఇదేంటి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ కి ఇయర్ ఇది దీని థీమ్. నెక్స్ట్, రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? అర్థమైపోయి ఉంటుంది, మీకు పేరు బట్టి అర్థమైపోయి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంటది. అయితే ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఒక బర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇవి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉన్నవన్నీ ఎక్స్టింక్షన్ గురయ్యాయి, చనిపోయాయి. సో దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. ఈ రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వరల్డ్ ఉనానీ డే. ఉనానీ అంటే ఏంటి చెప్పండి? వరల్డ్ ఉనానీ డే కింద మనం 11th ఫిబ్రవరిని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఉనానీ అంటే ఏంటి? తెలుసా ఉనానీ అంటే ఏంటో?
ఓకే. ఇవి మన భారతదేశ, ఇప్పుడు మనం ఏమైనా జ్వరం వచ్చినా ఏమైనా మనం టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, అది కెమికల్స్ తోని తయారై ఉంటది, దాన్ని అలోపతి అంటాం. అట్లానే ఇప్పుడు మీరు కెమికల్స్ కాకుండా ఉండేది ఆయుర్వేద, యోగా, ఉన్నాని, సిద్ధ, హోమియోపతి, ఇవన్నీ న్యాచురల్ మెడిసిన్. ఇవి మన ఇండియన్ మెడిసిన్ టైప్, కెమికల్ టాబ్లెట్స్ కాకుండా ఆయుర్వేద, యోగా, ఉన్నాని, సిద్ధ, హోమియోపతి. అయితే ఇందులోని ఒక టైపు ఇండియన్ మెడిసిన్ లో ఒక టైపు ఈ ఉన్నాని. ఈ వరల్డ్ ఉన్నాని డేకి గుర్తుగా మనం 11th ఫిబ్రవరిని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇయర్ ఓల్డ్ ఒనాని డే యొక్క థీమ్ ఏంటి? ఒనాని మెడిసిన్ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్. ఓకే. నెక్స్ట్, IEEE Kerala section has given the KPP Nambiar Award to whom? IEEE IEEE Kerala section has given the Nambiar Award to whom? ఎస్ మల్లేష్. ఎస్ సోమనాథ్. ఎస్ సోమనాథ్ ఎవరు? ఎస్, ఇస్రో చైర్మన్. తను చంద్రయాన్ 3కి మరియు ఆదిత్యలోని ఇలాంటి ఇస్రో ఇస్రో స్టాండర్డ్స్ పెంచడానికి ఇతను చేసిన కృషికి కేపీపీ నంబియార్ అవార్డుని ఇతనికి IEEE కేరళ సెక్షన్ వాళ్ళు ఇతనికి నంబియార్ అవార్డు అనౌన్స్ చేశారు. రైట్. నెక్స్ట్, వెన్ ఈస్ ద నేషనల్ ఉమెన్స్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా? ఎవ్రీ ఇయర్ నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు చేసుకుంటారు? 13th ఫిబ్రవరిని చేసుకుంటారు. అయితే ఈ 13th ఫిబ్రవరిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే అది సరోజినీ నాయుడు యొక్క బర్త్డే ఆ రోజు. సరోజినీ నాయుడు యొక్క బర్త్డే, దానికి గుర్తుగా నేషనల్ ఉమెన్స్ డే 13th ఫిబ్రవరిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఇయర్ 145th బర్త్ యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు. రైట్. నెక్స్ట్, రియాలిటీ టెక్ ఫర్మ్ అన్వీల్డ్ డిజిటల్ ట్విన్ ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా టూమ్ ఇన్ విచ్ సిటీ? మొహమ్మద్ కులీ కుతుబ్ షా టూమ్ యొక్క డిజిటల్ ట్విన్, అంటే సేమ్ డిజిటల్ గా ఉండేది, ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసింది ఏ సిటీలోని అన్వీల్ చేశారు? ఎస్, హైదరాబాద్ లోని అన్వీల్ చేశారు. ఈ టూంబ్ 1602లోని కన్స్ట్రక్షన్ జరిగింది. తను కుతుబ్ షాహీ డైనస్టీలో 5th కింగ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. రైట్. నెక్స్ట్, నేను ఆల్రెడీ చూసాం, కన్హా టైగర్ రిజర్వ్. కన్హా టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఇస్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్ లో కన్హా టైగర్ రిజర్వ్ ఉంది? కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లో ఉంటుంది. అయితే వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? కన్హా టైగర్ రిజర్వ్ నుండి ఒక మేల్ టైగర్ ని ముకుంద్పూర్ సఫారీకి ఇన్ సత్నాకి తీసుకెళ్లారు. సో దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. రైట్. అయితే రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ఆథర్ మీకు తెలుసు కదా, అతను జంగిల్ బుక్ అనేది రాశారు. అయితే ఆ జంగిల్ బుక్ కి ఇన్స్పిరేషన్ ఈ కన్హా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్ లోని కన్హా టైగర్ రిజర్వ్ ని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని రుడ్యార్డ్ కిప్లింగ్ జంగిల్ బుక్ అనే బుక్ ని రాశాడు. రైట్. నెక్స్ట్, 12th ఎడిషన్ ఆఫ్ మిలాన్ నేవల్ ఎక్సైజ్ ఎక్కడ జరిగింది? ఆల్రెడీ వి డిస్కస్ దిస్. విశాఖపట్నంలో జరిగింది. ఇయర్ దీని థీమ్ ఏంటి? ఫోర్జింగ్ నేవల్ అలియన్సెస్ ఫర్ ఎ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్. ఎస్, ఫోర్జింగ్ నేవల్ అలియన్సెస్ ఫర్ ఎ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, which country became the first orthodox majority nation to allow same sex marriage? రెండు
ఇద్దరు మగవాళ్ళు కానీ ఇద్దరు ఆడవాళ్ళు కానీ పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఫస్ట్ కంట్రీ ఏది? రీసెంట్ గా అలౌ చేశారు. ఎస్, గ్రీస్. గ్రీస్ రీసెంట్ గా ఇది లీగలైజ్ చేసింది, సేమ్ సెక్స్ మ్యారేజ్ ని. ఇండియాలో ఇది లీగలైజ్డ్ కాదు, అఫీషియల్ రికగ్నిషన్ లేదు సేమ్ సెక్స్ మ్యారేజెస్ కి. రైట్. Melghat Tiger Reserve, recently seen in the news, is located in which state? Melghat Tiger Reserve, recently seen in the news, is located in which state? మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది. అయితే ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, రీసెంట్ గా కులామామ వాలీబాల్ టోర్నమెంట్ ఈ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ లో జరిగింది. ఆ, ఇది ఎందుకు అక్కడ జరిపారంటే, ఈ టైగర్స్ కన్జర్వేషన్ కి లోకల్ యూత్ ఇన్వాల్వ్ అవ్వడానికి గుర్తుగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది అక్కడ కండక్ట్ చేశారు. సో అందుకని న్యూస్ లో ఉంది మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని అమరావతి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. నెక్స్ట్, వేర్ వాజ్ ద నీమ్ సమిట్ అండ్ గ్లోబల్ నీమ్ ట్రేడ్ ఫేర్ హెల్డ్? నీమ్ సమిట్ అండ్ నీమ్ ట్రేడ్ ఫేర్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఎవరెవరు కండక్ట్ చేశారు? ఐసిఏఆర్, సెంట్రల్ అగ్రో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఝాన్సీ. ఝాన్సీలో ఉన్న ఐసిఏఆర్, సెంట్రల్ అగ్రో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ నీమ్ సమిట్ అండ్ గ్లోబల్ నీమ్ ట్రేడ్ ఫేర్ ని కండక్ట్ చేశారు. ఇయర్ దీని యొక్క థీమ్ నీమ్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. నీమ్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. రైట్. What is the rank of India in the Henley Passport Index 2024? Henley Passport Index 2024 లోని ఇండియా యొక్క ర్యాంకింగ్ ఏంటి? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండియా యొక్క ర్యాంక్ నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. ఇది ఇండియా యొక్క ర్యాంక్ ఇయర్ 85th. రైట్. లాస్ట్ ఇయర్ 80లో ఉండేది, ఇప్పుడు మనం 85th ప్లేస్కి వచ్చాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఫస్ట్ ఫ్రాన్స్, 96 కంట్రీస్ లోని అది. విచ్ డే ఈజ్ సెలబ్రేట్ యాజ్ ద ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని మనం ఏ డే కింద, ఏ రోజు సెలబ్రేట్ చేస్తాం? ఎవ్రీ ఇయర్ 21st ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఇది ఎందుకు అంటే, ఇది ఫస్ట్ బంగ్లాదేశ్ లోని ఒక లింగ్విస్టిక్ రైట్స్, లాంగ్వేజ్ రైట్స్ గురించి ఒక హిస్టారికల్ మూమెంట్ అనేది జరుగుతుంది. అంటే ఆ రోడ్డు మీదకి అందరూ జనాలు వచ్చి లాంగ్వేజ్, బంగ్లా అనే లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ కోసం అప్పుడు ఎన్నో వాళ్ళు మూమెంట్స్ జరిపారు. సో దానికి గుర్తుగా ఫిబ్రవరి 21st ని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అని గుర్తించాం. ఇయర్ దీని యొక్క థీమ్ మల్టీ లింగ్వల్ ఎడ్యుకేషన్, ఏ పిల్లర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్. రైట్. నెక్స్ట్ ఇది అందరూ చెప్తారు. సమ్మక్క సారాలమ్మ జాతర ట్రైబల్ ఫెస్టివల్ రీసెంట్లీ సీన్ ద న్యూస్, ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎస్, తెలంగాణలో ఇది సెలబ్రేట్ చేసుకుంటారు. సమ్మక్క సారాలమ్మ జాతర ట్రైబల్ ఫెస్టివల్. ఇది ఎక్కడ? ములుగులోని, ములుగు జిల్లాలోని జరుగుతుంది. అయితే ఇది 12th సెంచరీలోని సమ్మక్క సారలమ్మ అనే వాళ్ళు కాకతీయ రూలర్స్ అప్రెసివ్ టాక్సేషన్ మీద
వాళ్ళు చేసిన పోరాటానికి గుర్తుగా వీళ్ళకి పేరు వచ్చింది. అట్లా గ్రామ దేవతల కింద ఎదిగి ఇంత పాపులారిటీ వచ్చింది ఈ మేడారం ఫెస్టివల్, సమ్మక్క సారళం జాతర. నెక్స్ట్, విచ్ క్రికెటర్ మేడ్ ఫాస్టెస్ట్ 10,000 రన్స్ ఇన్ T20? T20లోని ఎవరు ఫాస్ట్ గా 10,000 రన్స్ ని స్కోర్ చేశారు? నో, మల్లేష్ యువర్ కరెక్ట్, పెంచలే యువర్ రాంగ్. బాబర్ ఆజం. బాబర్ ఆజం T20s లో ఫాస్టెస్ట్ గా 10,000 రన్స్ క్రియేట్ కొట్టారు. నెక్స్ట్, how many gold medals did India win in the Asian Indoor Athletics Championship? ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లోని ఇండియాకి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి? ఇండియాకి 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో. తజిందర్ పాల్ సింగ్ తూర్ ఏస్ షూటర్, జ్యోతి ఎర్రాజీ 100 మీటర్స్ హడ్లర్, హర్మిలియన్ బెయిన్స్ 1500 మీటర్స్. వీళ్ళ ముగ్గురికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇందులో ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో. నెక్స్ట్, వరల్డ్ థింకింగ్ డే 2024 యొక్క థీమ్ ఏంటి? దీని యొక్క థీమ్ అవర్ వరల్డ్ అవర్ థ్రైవింగ్ ఫ్యూచర్. అవర్ వరల్డ్ అవర్ థ్రైవింగ్ ఫ్యూచర్. ఇది ఇయర్ వరల్డ్ థింకింగ్ డే February 22 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. దీని యొక్క థీమ్ అవర్ వరల్డ్ అవర్ థ్రైవింగ్ ఫ్యూచర్, రైట్. నెక్స్ట్, ఏన్షియంట్ బదామి చాళుక్య టెంపుల్స్ వర్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ ముడిమాణిక్యం విలేజ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ముడిమాణిక్యం విలేజ్ లోని రీసెంట్ గా ఏన్షియంట్ బదామి చాళుక్య టెంపుల్స్ అనేది కనిపెట్టారు. అయితే ఇది ఏ రివర్ దగ్గరలో ఇది కనిపెట్టారు అంటే కృష్ణా నదికి దగ్గరలో ఇవి దొరికాయి. 2 బదామి చాళుక్యాస్ టెంపుల్స్. బదామి చాళుక్యాస్ అంటే ఒక రూలర్స్, మనల్ని పాలించిన వాళ్ళు. 6th సెంచరీ నుండి 12th సెంచరీ వరకు వాళ్ళ వేరియస్ కింగ్స్, ఆ కింగ్డమ్ లో వేరియస్ కింగ్స్ భారతదేశంలోని ఈస్ట్ ఒక ఏరియాలోని డెక్కన్ పార్ట్ లో పాలించారు. సో వాళ్ళ టెంపుల్స్ రీసెంట్ గా మనకి కృష్ణా నది ముడిమాణిక్యం విలేజ్ తెలంగాణలోని దొరికాయి, రైట్. విచ్ కంట్రీ ఇస్ హోస్టింగ్ ద 5th ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ 2024? ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ 2024 ఏ దేశం సెలబ్రేట్ చేస్తుందంటే శ్రీలంక. రైట్, శ్రీలంకలో ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ అనేది సెలబ్రేట్ చేస్తుంది. థీమ్ ఆఫ్ 8th ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2024. ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2024 యొక్క థీమ్ ఏంటి? ఏషియా ఎకనామిక్ డైలాగ్ అంటే ఏంటి? ఏషియాలోని ఎకనామిక్స్ ని ఐ మీన్ ఫైనాన్స్ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయడానికి, ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి ఒక ఈవెంట్. అయితే ఇది 8th ఏషియా ఎకనామిక్ డైలాగ్ ఇయర్. దీని యొక్క థీమ్ జియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఇన్ ఏ ఎరా ఆఫ్ ఫ్లక్స్, రైట్. ఇది పూణేలోని జరిగింది. ఇందులో 11 దేశాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, పూణే ఇంటర్నేషనల్ సెంటర్ దీన్ని జాయింట్ గా కండక్ట్ చేస్తున్నారు. వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ద గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ ఫర్ 2023? గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ 2023 లో ఇండియా ర్యాంకింగ్ 80th, రైట్. సైబర్ క్రైమ్ రిపోర్ట్ లోని ఇండియా ర్యాంకింగ్ 80. కాళీ టైగర్ రిజర్వ్ ఇస్ సీన్ ఇన్ ద న్యూస్. కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంటుంది. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే మైసూర్ జూ నుండి రీసెంట్ గా 40 డీర్స్ ని, స్పాటెడ్ డియర్స్ ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అందువల్ల ఇది న్యూస్ లో ఉంది, రైట్. ఈ నిన్న మనం డిస్కస్ చేసిన ఐసిఎన్ కేటగిరీ ప్రకారం లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఈ స్పాటెడ్ డియర్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో ఈ కాళీ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది.
Next, Dharma Guardian exercise recently seen in the news is conducted between which two countries? First చెప్పండి. వజ్ర ప్రహార్ ఎక్సర్సైజ్ ఏ రెండు కంట్రీస్ మధ్యలో? ఇండియాకి ఇంకా ఏ కంట్రీ? ఎస్ కృష్ణ, యుఎస్ఏ. అయితే ఈ ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీకి? చంద్రగారు గారు, ఇండియాకి జపాన్కి మధ్యలోని ఈ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద పర్పుల్ ఫెస్ట్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు రీసెంట్ గా పర్పుల్ ఫెస్ట్ అనేది లాంచ్ చేశారు. అయితే ఇది దేనికి సంకేతం? పర్పుల్ ఫెస్ట్ ని పర్సన్స్ విత్ డిసబిలిటీస్ తోని ఇది లింక్. నో, లావెండర్ కాదు. పీడబ్ల్యూడి పీపుల్ కి సింబాలిక్ గా ఈ పర్పుల్ ఫెస్ట్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్. టు ఎంపవర్ ద పర్సన్స్ విత్ డిసబిలిటీస్. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? గోవాలోనే జరిగింది. నెక్స్ట్, వరల్డ్ ఎన్జిఓ డే 2024. వరల్డ్ ఎన్జిఓ డే 2024 యొక్క థీమ్ ఏంటి? Building a sustainable future, the role of NGOs in achieving the sustainable development goals. Building a sustainable future, the role of NGOs in achieving the sustainable development goals. Right. NGO డే ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకున్నాం? February 27th. ఎందుకు? NGOs సమాజంలో వాళ్ళు చేస్తున్న మంచి పనులు గుర్తించడానికి వాళ్ళకంటూ కేటాయించిన ఒక రోజు. రైట్. ద రోల్ ఆఫ్ NGOs ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో SDGs అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే తెలుసా? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే చాట్ బాక్స్ లో చెప్పండి. తెలుసా తెలీదా? యునైటెడ్ నేషన్స్ మరియు అన్ని దేశాలు కలిసి 2030 కల్లా అచీవ్ చేయాల్సిన గోల్స్ ని పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఫ్యూచర్ లో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా, పోవర్టీ తగ్గడానికి ఇలాంటి 17 గోల్స్ ని పెట్టారు. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. అయితే ఈ ఇయర్ దీని యొక్క ఈ ఇయర్ ఎన్జిఓ థీమ్ ఏంటి? బిల్డింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ ఇన్ అచీవింగ్ ద SDGs. రైట్. Next, which country's parliament voted to approve Sweden's bid to join the NATO, making it 32nd nation to join the alliance? స్వీడన్ రీసెంట్ గా నాటో అనేది ఉంది కదా. నాటో అంటే ఏంటి? నాటో అంటే ఏంటి? నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఎస్ కృష్ణ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అయితే ఇది మన వరల్డ్ మ్యాప్ కదా. ఇది అట్లాంటిక్ ఓషన్. అయితే ఈ నార్త్ అట్లాంటిక్ ఓషన్ కి ఇటుపక్క ఉండే దేశాలు వాళ్ళ మిలిటరీ, వాళ్ళ సెక్యూరిటీ కోసం ఫామ్ చేసుకున్న ఆర్గనైజేషన్ పేరు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.
అంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఈ కంట్రీస్ అన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు దాకా ఇందులోనే 31 కంట్రీస్ ఉన్నాయి. రీసెంట్ గా స్వీడన్ ఇందులో జాయిన్ అయింది 32nd కంట్రీ కింద. 31 కంట్రీస్ ఉన్నాయి, స్వీడన్ 32nd కంట్రీ కింద ఇందులో జాయిన్ అయింది. అయితే ఇలాగ ఒక కంట్రీ జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ ఉండే ఎవ్రీ కంట్రీ, ఇప్పుడు దాకా ఉన్న 31 కంట్రీస్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు దాకా హంగేరీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు హంగేరీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల స్వీడన్ ని 32nd కంట్రీ ఇన్ ద నాటో కింద యాక్సెప్టెన్స్ జరిగింది. రైట్. నెక్స్ట్, has been appointed as the Director General of the National Security Guard. NSG కి రీసెంట్ గా వచ్చిన కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు? NSG అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఎవరు? న్యూ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరినే. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తుంది? పొలిటీషియన్స్, వివిఐపీస్, జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటారు కదా, అందులో అంతా చూసుకునేది ఎన్ఎస్జిఏ. బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటారు కదా. అయితే వీళ్ళందరికీ హెడ్ కింద డైరెక్టర్ జనరల్ కింద దల్జిత్ సింగ్ చౌదరిని రీసెంట్ గా అపాయింట్ చేశారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. రైట్. నెక్స్ట్, which state government has issued a directive for the adoption of the one time scheme across all urban local bodies? రీసెంట్ గా ఒక స్టేట్ గవర్నమెంట్ వన్ టైం స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఈ వన్ టైం స్కీమ్ ద్వారా ఏంటి, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లోని ఏదైనా ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లు కట్టాల్సినవి కానీ, మున్సిపల్ బిల్లు కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయనుకోండి, జనరల్ గా మన మీద ఫైన్ తో పాటు ఎక్కువ కాలం పెండింగ్ ఉంటే కేసు పడుతుంది. అయితే ఇవేవి లేకుండా ఒకసారి సెటిల్మెంట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆప్షన్ ఓపెన్ చేసింది. ఏ గవర్నమెంట్? తెలంగాణ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేశారు, వన్ టైం స్కీమ్ అనేది. వన్ టైం స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో దీని ద్వారా ఎటువంటి కేసులు, ఫైన్లు ఏం లేకుండా ఈ వన్ టైం స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఎటువంటి కేసులు, ఫైన్లు లేకుండా ఈ వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా పెండింగ్ ఉంటే ప్రాపర్టీ ఓనర్స్ కి ఏమైనా ఫైన్స్ అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఫైల్ చేయరు. అదే వన్ టైం స్కీమ్. తెలంగాణ గవర్నమెంట్ ఇది లాంచ్ చేసింది. నెక్స్ట్, అమరాబాద్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఇప్పుడు న్యూస్ లో ఉంది అది ఏ స్టేట్ లో ఉంది? నో, అమరాబాద్ టైగర్ రిజర్వ్ మన తెలంగాణలోనే ఉంటుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్, శ్రీశైలం ఏరియాలో ఉంటుంది. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే రీసెంట్ గా అక్కడ లెపర్డ్స్ పాపులేషన్ పెరిగింది. యాజ్ పర్ స్టాటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఇందులోని లెపర్డ్స్ పెరిగాయంట, నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ లెపర్డ్స్. అందుకని అది న్యూస్ లో ఉంది. అయితే అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది తెలంగాణలోనే ఉంటుంది, నాగార్జున సాగర్, శ్రీశైలం ఏరియా దగ్గరలో, అంటే నాగర్ కర్నూలు, నల్గొండ డిస్ట్రిక్ట్స్ దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ ఏ రెండు కంట్రీల మధ్యలో ఉంటుంది అంటే ఇండియాకి, మలేషియాకి మధ్యలో ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ అనేది జరుగుతుంది. ఇది జాయింట్ నేవల్ డ్రిల్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ రాయల్ మలేషియన్ నేవీ. ఎక్కడ జరిగింది ఇది? రీసెంట్ గా విశాఖపట్నంలో జరిగింది. రైట్. నెక్స్ట్, ఇందాక మనం చూసాం కదా స్టాటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్. దీని ద్వారా అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోని లెపర్డ్స్ పాపులేషన్ పెరిగింది. అలానే ఈ రిపోర్ట్ ప్రకారం ఏ స్టేట్ లోని ఎక్కువ లెపర్డ్స్ ఉన్నాయని, ఏ స్టేట్ లో ఎక్కువ లెపర్డ్స్ ఉన్నాయి? మధ్యప్రదేశ్ లో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ లెపర్డ్స్ ఉన్నాయి. 13,874 లెపర్డ్స్ ఉన్నాయి. రైట్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ బర్త్ డిఫెక్ట్స్ అవేర్నెస్ మంత్ 2024? నేషనల్ బర్త్ డిఫెక్ట్స్ అవేర్నెస్ మంత్ 2024 యొక్క థీమ్ ఏంటి? బ్రేకింగ్ బ్యారియర్స్, ఇంక్లూజివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్ట్స్.
నేషనల్ బర్త్ డిఫెక్ట్స్ అవేర్నెస్ మంత్ 2024 యొక్క థీమ్ బ్రేకింగ్ బ్యారియర్స్ ఇంక్లూజివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్ట్స్. మీరు చూసుంటారు చాలా మంది, కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ తో పుడతారు. సో వాళ్ళకి అంటూ ఒక బర్త్ డిఫెక్ట్స్ అవేర్నెస్ మంత్, అంటే వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి అని అవేర్నెస్ ఈ మంత్ లో అందరికి ప్రొవైడ్ చేస్తారు. సో ఇయర్ దీని యొక్క థీమ్ బ్రేకింగ్ బ్యారియర్స్ ఇంక్లూజివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఏ రోజు మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటామంటే 3rd March ని వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. 3rd March ఇయర్ దీని యొక్క థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లోని డిజిటల్ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఇయర్ దీని యొక్క థీమ్. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? March 3rd మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందుకు బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ ని ప్రపంచాన్ని తెలపడానికి ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ recently seen in the news is in which state? Indiramma housing scheme. Yes, Indiramma housing scheme రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 6 గ్యారంటీల్లోని ఒక గ్యారంటీ ఇది ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఇందులో ఏంటి, ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తారు, ల్యాండ్ లేని వాళ్ళకి 5 లక్షలతో పాటు ప్లాట్ కూడా ఇస్తారు. అదే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఫస్ట్ ఫేజ్ లోని ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని 3500 ఇల్లుని అలాట్ చేశారు ఒక్కొక్క దాంట్లో ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా. నెక్స్ట్ విచ్ డే ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ సేఫ్టీ డే ఇన్ ఇండియా. నేషనల్ సేఫ్టీ డే కింద ఏ రోజుని మనం అబ్జర్వ్ చేస్తున్నాం? March 4th ని నేషనల్ సేఫ్టీ డే కింద మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీని యొక్క థీమ్ సేఫ్టీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సో నేషనల్ సేఫ్టీ డే ఎప్పుడు March 4th మనం సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ రూపా తారకాస్ which has recently received a GI tag belongs to which state? ఫస్ట్ ఆఫ్ ఆల్ GI ట్యాగ్ అంటే ఏంటో తెలుసా? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే చెప్పండి చాట్ బాక్స్ లో. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక వస్తువు కానీ లేదనే ఏదైనా ఒక తిండి పదార్థం కానీ ఫేమస్ అయినప్పుడు దాన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి GI ట్యాగ్ ఇస్తారు సార్. మీ వాయిస్ సరిగా రావట్లేదు, మళ్ళీ చెప్పండి. GI ట్యాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని వేరే వేరే స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్ లోని ఒక స్పెసిఫిక్ ఏరియాలోని కొన్ని బాగా ఫేమస్, కొన్ని బాగా పండుతాయి, కొన్ని అక్కడ బాగా తయారు చేస్తారు. సో ఆ ఏరియాలోని వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గోదావరి జిల్లాలోని ఆత్రేయపురంలోని పోతురేకులు ఫేమస్. ఆత్రేయపురం పోతురేకులు ఫేమస్. అయితే రీసెంట్ గా ఆత్రేయపురం పోతురేకులకి GI ట్యాగ్ అనేది ఇచ్చారు. ఆత్రేయపురం పోతురేకులకి GI ట్యాగ్ అనేది ఇచ్చారు. సో GI ట్యాగ్ ఇవ్వడం అంటే ఏంటి? ఈ గవర్నమెంట్ గుర్తింపు ఇవ్వడం, ఆ ఏరియాలోని పండేది అవి స్పెషల్, సో అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ అది ఫేమస్ అని. సో అలాంటప్పుడు ఆ ట్యాగ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేయకుండా, ఏమైనా ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా వేరే దగ్గర నుండి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ పేరు పెట్టుకుని వాళ్ళు అమ్మడానికి లేదు. GI ట్యాగ్ అనేది ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఏరియాలో ప్రొడక్షన్ అయిన వాటికి GI ట్యాగ్ అనేది ఇస్తారు. సో ఈ రూపా తరకాస్ అనే ఇది ఒక సిల్వర్ ఫిలిగ్రీ. ఇది ఒడిస్సాలోని కటక్ డిస్ట్రిక్ట్ కి ఇది ఇచ్చారు, రైట్. ఈ ఫిలిగ్రీని ఇది క్లాసికల్ జ్యువెలరీ తయారు చేస్తారు దీంతోనే, సిల్వర్ జ్యువెలరీ, రైట్. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఎవరు ఇస్తారు? జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనే ఆ బాడీ ఇస్తుంది. ఇది చెన్నైలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది.
రైట్. నెక్స్ట్ ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్. ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ అయింది? ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ షిమ్లాలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలో ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. 20 టీమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. నెక్స్ట్, what is the rank of India in the World Bank's Women Business and Law Index? World Bank's Women Business and Law Index లోని ఇండియా యొక్క ర్యాంక్ 113. అంటే ఏంటి? ఉమెన్ బిజినెస్ మరియు లా లోని ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ని మెజర్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇండెక్స్ ఇది. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ 113. 190 దేశాలకి ఇది ర్యాంకింగ్ ఇస్తే ఇండియా యొక్క ర్యాంక్ 113. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డిసార్మమెంట్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ అవేర్నెస్ డే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మార్చ్ 5th సెలబ్రేట్ చేసుకుంటాం. డిసార్మమెంట్ మరియు నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఏంటి తెలుసా? డిసార్మమెంట్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఏంటో తెలుసా? చెప్తాను. మీరు ఎప్పుడు చూస్తుంటారు, ప్రతి ఇండియా, పాకిస్తాన్, యుఎస్ఏ, చైనా, రష్యా మొత్తం అందరూ మిజైల్స్, గన్స్, న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ అలాగా అందరూ పెంచుకుంటూ పోతున్నారు. సో ఇవి పెంచకూడదు. డిసార్మమెంట్ అంటే ఈ ఆర్మ్స్ అన్ని ఉన్నాయి కదా, ఆర్మ్స్ అంటే మిజైల్స్, గన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ ఉండకూడదు. నెక్స్ట్, నాన్ ప్రొలిఫరేషన్. ఇప్పుడు దాకా ఎన్ని ఉన్నాయి అంత వదిలేసి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా దాన్ని మళ్ళీ కొనకూడదు, ఎక్కడితో ఇవి వదిలేయాలి అనేది డిసార్మమెంట్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్. ఇంక న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ టెక్నాలజీని ఇంకా వాడకూడదు అనే దానికి ఇది ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటాం. మార్చ్ 5th ఇంటర్నేషనల్ డిసార్మమెంట్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ అవేర్నెస్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2021 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఇయర్ దీని యొక్క థీమ్ ది వే ఫార్వర్డ్. ది వే ఫార్వర్డ్, రైట్. అంటే దీనివల్ల ఏంటి? ఈ మిసైల్స్ ఏమి లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యుద్ధాలు అనేవి తగ్గిపోతాయి, దానికోసం అనేది. నెక్స్ట్, హూ వాన్ ద ఫస్ట్ ప్రైజ్ అట్ ద నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024? యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 లో ఫస్ట్ ప్రైజ్ యతిన్ భాస్కర్ దుగ్గల్కి వచ్చింది. సెకండ్ ప్రైజ్ ఈ వైష్ణవ్ పిచ్చై అనే అబ్బాయికి వచ్చింది, రైట్. నేషనల్ యూత్ పార్లమెంట్ అవార్డ్స్ లోని ఫస్ట్ యతిన్ భాస్కర్ కి, సెకండ్ వైష్ణవ్ పిచ్చైకి, థర్డ్ కనిష్క శర్మ ఆఫ్ రాజస్థాన్. నెక్స్ట్, థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024 యొక్క థీమ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024 యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సెలరేట్ ప్రోగ్రెస్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024 యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సెలరేట్ ప్రోగ్రెస్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇప్పుడు మార్చ్ 8th. ఇయర్ దీని యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సెలరేట్ ప్రోగ్రెస్. నెక్స్ట్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది, అది ఏ స్టేట్ లో ఉంటది? Jim Corbett National Park, recently seen in the news, is located in which state? ఇది ఉత్తరాఖండ్ లో ఉంటది. అయితే ఎందుకు ఇది న్యూస్ లో ఉందంటే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లోని 6000 ట్రీస్ ని ఇల్లీగల్ గా పడేయడానికి చూసిన ఆ కాన్సెప్ట్ ని క్రిటిసైజ్ చేశారు. సో అందుకని ఇది న్యూస్ లో ఉంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీనికి ఒప్పుకోలేదు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉంటది.
జన్ ఔషధి డే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? జన్ ఔషధి డే ఎవ్రీ ఇయర్ మనం 7th మార్చ్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే జనరిక్ మెడిసిన్స్ ని వాడాలి, అందరూ జనరిక్ మెడిసిన్స్ ని పెంచడానికి ఈ జన్ ఔషధి డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ 7th మార్చ్న. 2019 నుండి ఇది స్టార్ట్ చేసాం. 4 years law recently mentioned in the news is associated with which one of the following? 4 years law. 4 years law of heat conduction కి రిలేటెడ్. అంటే లా ఆఫ్ హీట్ కండక్షన్ అంటే ఏంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ నుండి ఈ ఆబ్జెక్ట్ కి హీట్ ఎలా వెళ్తుంది, హీట్ ఎలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ నుండి వాటర్ కి, వాటర్ నుండి అట్మాస్ఫియర్ కి హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని హీట్ కండక్షన్ అంటారు. రెండు టచింగ్ లో ఉండే రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎట్లా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ఇట్లా ఎట్లా ఏ ప్రిన్సిపల్ తో ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే 4 years లా ప్రకారం జరుగుతుంది. ఈ 4 years లో దేనికి రిలేటెడ్? లా ఆఫ్ హీట్ కండక్షన్ కి రిలేటెడ్. రైట్. దీని యొక్క ఫార్ములా Q ఈక్వల్ టు -K డెల్టా T. రైట్. నెక్స్ట్, which city is going to host the world's largest literary festival? Sahityotsav. Sahityotsav world's largest literary festival సాహిత్య అకాడమీ కండక్ట్ చేస్తుంది. ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది. మార్చ్ 11th నుండి మార్చ్ 16th మధ్యలో. రైట్. నెక్స్ట్, which country received the prestigious measles and rubella champion global award for its exemplary efforts in combating this disease? మెజల్స్ మరియు రూబెల్లా ఛాంపియన్ అవార్డు ఏ దేశానికి వచ్చింది? ఎందుకంటే ఈ రెండు డిసీజెస్ తగ్గడానికి ఆ కంట్రీ ఎంతో ఫైట్ చేసింది. ఇండియాకి. ఇండియా మెజల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ కింద వచ్చింది. ఎందుకంటే ఇండియాలోని మెజల్స్ రూబెల్లా ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. చిల్డ్రన్ దీనివల్ల చాలా బాధపడేవారు. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఇండియా వ్యాక్సినేషన్, మెడిసినల్ ఎఫర్ట్స్, నెక్స్ట్ అంగన్వాడీ వర్కర్స్ చేసే వీటి వల్ల ఇండియాలోని మెజల్స్ అండ్ రూబెల్లా చాలా తగ్గింది. సో ఇండియాకి మెజల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ అవార్డుని అనౌన్స్ చేశారు. ఎవరు అనౌన్స్ చేశారు? అమెరికన్ రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్స్ లోని ఇది ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చారు. నెక్స్ట్, which Indian writer was awarded the Erasmus Prize 2024 for highlighting the climate change crisis? క్లైమేట్ చేంజ్ క్రైసిస్ ని హైలైట్ చేసినందుకు ఏ ఇండియన్ రైటర్ కి ఎరాస్మస్ ప్రైజ్ 2024 ని అనౌన్స్ చేశారు? అమితావ్ ఘోష్. అమితావ్ ఘోష్ కి ఈ అవార్డుని అనౌన్స్ చేశారు. ఎవరు? ప్రీమియం ఎరాస్మియానం ఫౌండేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎందుకంటే అమితావ్ ఘోష్ తన ఆర్టికల్స్ ద్వారా ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కి, క్లైమేట్ చేంజ్ గురించి ఇస్తున్న అప్రోచ్ వల్ల అతనికి అవార్డుని అనౌన్స్ చేశారు. నెక్స్ట్, which players have clinched their second French Open men's doubles badminton title? ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ ఎవరికి వచ్చింది? ఎస్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టికి ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ సెకండ్ టైం వచ్చింది. రైట్. ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది మనం రివైజ్ చేద్దాం. ఉడికిపోయి ఉన్నాయి కాయలు, బాగాలేదు. ఎందుకు
Thank you, Ajay. Okay. Now we will revise all the questions which we have discussed today. Answers మీరు చెప్పండి. ప్రవాసీ భారతీయ దివస్ ని జనవరి 9th సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే గాంధీజీ, యా మీరు మైక్ ఆన్ చేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గాంధీజీ, లేదంటే చాట్ బాక్స్ లో కూడా చెప్పొచ్చు, పర్లేదు. ప్రవాసీ భారతీయ జనవరి 9th సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే గాంధీజీ ఆ రోజు సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చారు. నెక్స్ట్, ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఉత్తరాఖండ్ ఎవరు? రాధా రాటూరి. నెక్స్ట్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కి మస్కట్ కింద స్నో లిపార్డ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. కైరావట్టి బర్డ్ సాంచురీ అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడులో ఉంటాయి. రీసెంట్ గా వీటిని వెట్లాండ్స్ లో యాడ్ చేశారు. రీసెంట్ గా 5 కంట్రీస్ బ్రిక్స్ గ్రూపింగ్ లో జాయిన్ అయ్యి ఆ కంట్రీస్ పేర్లు సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇరాన్ అండ్ ఇథియోపియా. నెక్స్ట్, సూరజ్ కుండ్ మేళాలోని గుజరాత్ స్టేట్ ని థీమ్ కింద తీసుకొని ఈ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ ఫెయిర్ ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇండియా ఉమెన్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ మీటింగ్ మస్కట్ లో జరిగింది. నెక్స్ట్, మెసోలిథిక్ ఎరా రాక్ పెయింటింగ్స్ మనకి తెలంగాణలోని పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లోని మనకి దొరికాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ తమిళనాడులోని ఉంటాయి, 16 సైట్స్. టోటల్ 80 ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. గర్ పోర్టల్, గో హోమ్ అండ్ రీయూనైట్ పోర్టల్ డిజిటల్లీ ట్రాక్ అండ్ మానిటర్ ద రిస్టోరేషన్ ఆఫ్ రిపాట్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ గురించి. చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద లోచన్ సింగ్ పతాని అని అపాయింట్ చేశారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కి టార్చ్ బేరర్ కింద అభినవ్ బింద్రాని సెలెక్ట్ చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రిపోర్ట్ లోని యూనిఫామ్ సివిల్ కోడ్ రిపోర్ట్ ని రీసెంట్ గా ఉత్తరాఖండ్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది. యూపీఐ పేమెంట్ సిస్టమ్ ని ఫస్ట్ యూరోపియన్ కంట్రీ యాక్సెప్ట్ చేసింది ఫ్రాన్స్. అలానే సింగపూర్, మలేషియా ఇవి కూడా యాక్సెప్ట్ చేసాయి. అయితే శ్రీలంక, నేపాల్, భూటాన్. యూరోపియన్ కంట్రీ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది ఫ్రాన్స్. ఒలెగ్ కొనోనెన్కో అనే ఒక రష్యన్ ఆస్ట్రోనాట్ మాక్సిమం టైమ్ ఇన్ స్పేస్ ఉన్నాడు. ఇతనికి ముందు పడాల్కా అనే అతను ఉండేవాడు. రీసెంట్ గా అతన్ని క్రాస్ చేశాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సీమెట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. సీమెట్ అంటే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, మైటీ కింద ఉంటుంది. 87 kg గ్రేకో రోమన్ టైటిల్ సునీల్ కుమార్ కి వచ్చింది నేషనల్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో. షపాయి జాలా వైల్డ్ లైఫ్ శాంచురీ త్రిపురలో ఉంటుంది. నేషనల్ బ్లాక్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ అవేర్నెస్ డే 2024 ఒక థీమ్ ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్, యునైటింగ్ టు ఎండ్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఇన్ బ్లాక్ కమ్యూనిటీస్. బ్లాక్ కమ్యూనిటీస్ కోసం ఇది. వరల్డ్ పల్సెస్ డేని 10th ఫిబ్రవరిన సెలబ్రేట్ చేసుకుంటాం. బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ అక్కడ నేషనల్ హైవే కట్టడం వల్ల అక్కడ ఇష్యూస్ వచ్చాయి, అది కర్ణాటకలో ఉంది. మలప్రభా రివర్ కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఫిట్ ఇండియా మూవ్మెంట్ కి ఐఆర్ఎస్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ యాదవ్ ని బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 2024 కి థీమ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ లీడర్షిప్ ఏ న్యూ ఎరా ఆఫ్ సస్టైనబిలిటీ. రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. రీసెంట్ గా ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చనిపోవడం వల్ల న్యూస్ లో వచ్చింది. వరల్డ్ ఉన్నానీ డే ని 11th ఫిబ్రవరిన సెలబ్రేట్ చేసుకుంటాం. దీని యొక్క థీమ్ ఇయర్ ఉనానీ మెడిసిన్ ఫర్ 1 earth 1 health. ఎస్ సోమనాథ్ మన ఇస్రో చైర్మన్ కి కేపీపీ నంబియార్ అవార్డు వచ్చింది. IEEE కేరళ సెక్షన్ వాళ్ళు ఇచ్చారు. నేషనల్ ఉమెన్స్ డే ని సరోజిని నాయుడు బర్త్డేకి గుర్తుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం 13th ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క శ్మశానానికి డిజిటల్ ట్విన్ ని మనం హైదరాబాద్ లో అన్వేల్ చేసాం. కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లో ఉంటది. రుడ్యార్డ్ కిప్లింగ్ ఒక ది జంగల్ బుక్ కి ఇదే ఏంటది ఇన్స్పిరేషన్. మిలాన్ నేవల్ ఎక్సైజ్ 12th ఎడిషన్ విశాఖపట్నంలో జరిగింది. ఆర్థడాక్స్ ఏంటది గ్రీస్ కంట్రీ సేమ్ సెక్స్ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేసింది. మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంటది.
నీమ్ సమిట్ అండ్ గ్లోబల్ నీమ్ ట్రేడ్ ఫెయిర్ న్యూఢిల్లీలో జరిగింది. ఎన్లో పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ 85th, లాస్ట్ ఇయర్ 80th. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని 21st February సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఎందుకు అంటే బంగ్లాదేశ్ లోని మదర్ లాంగ్వేజ్ మూవ్మెంట్ అనేది జరిగింది బంగ్లా కోసం. ఆ రోజున దానికి గుర్తుగా 21st February ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే కింద యునైటెడ్ నేషన్స్ గుర్తించింది. సమ్మక్క సారాలమ్మ జాతర తెలంగాణలో జరుగుతుంది, మేడారం ఏరియాలోని, మేడారం విలేజ్ లో. బాబర్ ఆజమ్ ఫాస్టెస్ట్ పర్సన్ టు రీచ్ 10,000 runs in T20s. ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో ఇండియాకి 3 gold medals వచ్చాయి. వరల్డ్ థింకింగ్ డే 2024 యొక్క థీమ్ అవర్ వరల్డ్ అవర్ థ్రైవింగ్ ఫ్యూచర్. బదామి చాళుక్య టెంపుల్స్ రీసెంట్ గా ముడిమాణిక్యం విలేజ్ లోని డిస్కవర్ చేశారు. ఆ విలేజ్ కృష్ణా రివర్ కి ఆనుకొని ఉంటుంది. 5th ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ శ్రీలంకలో జరుగుతుంది, 5th ఎడిషన్. 8th ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2024 జియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఇన్ ద ఎరా ఆఫ్ ఫ్లక్స్ అనే థీమ్ తో కొనసాగుతున్నాయి. 11 countries పార్టిసిపేట్ చేశాయి. పూణే ఇంటర్నేషనల్ సెంటర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీన్ని కండక్ట్ చేస్తున్నారు. గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ 2023లో ఇండియా యొక్క ర్యాంకింగ్ 80. కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంటుంది. రీసెంట్ గా ఇందులో 40 స్పాటెడ్ డేర్స్ ని రీలొకేట్ చేశారు మైసూర్ జూ నుండి ఈ టైగర్ రిజర్వ్, అందుకని ఇది న్యూస్ లో ఉంది. నెక్స్ట్ ఈ స్పాటెడ్ డేర్ IUCN రెడ్ లిస్ట్ ప్రకారం లీస్ట్ కన్సర్న్. ధర్మా గార్డెన్ అనే ఎక్సర్సైజ్ ఇండియా జపాన్ కి మధ్యలో, ఇండియా US కి మధ్యలో వజ్ర ప్రహార్ అనే ఎక్సర్సైజ్. పర్పుల్ ఫెస్ట్ టు ఎంపవర్ ద పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము రీసెంట్ గా ఇది లాంచ్ చేశారు. రైట్. వరల్డ్ NGO డే 2024 యొక్క థీమ్ బిల్డింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, ద రోల్ ఆఫ్ NGOs ఇన్ అచీవింగ్ ద SDGs. నెక్స్ట్ స్వీడన్ ని 32nd నేషన్ కింద అనౌన్స్ చేయడానికి నాటోలో హంగేరీ పర్మిషన్ ఇచ్చేసింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG కి రీసెంట్ గా డైరెక్టర్ జనరల్ కింద అపాయింట్ అయింది దల్జిత్ సింగ్ చౌదరి. తెలంగాణలో రీసెంట్ గా 1-time స్కీమ్ అనేది తీసుకొచ్చారు. దీని ద్వారా ఏమైనా ఫైన్స్ కానీ పెనాల్టీస్ కానీ పాత పెండింగ్ ఉంటే వితౌట్ ఎనీ కేసెస్ క్లియర్ చేసేయచ్చు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని ఉంటుంది. ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ్ ఇండియాకి మలేషియాకి మధ్యలో. స్టాటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2020 రిపోర్ట్ ప్రకారం మధ్యప్రదేశ్లోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ ఉన్నాయి. నేషనల్ బర్త్ డిఫెక్ట్స్ అవేర్నెస్ మంత్ 2024 యొక్క థీమ్ బ్రేకింగ్ బ్యారియర్స్ ఇంక్లూజివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్ట్స్. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే March 3rd సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. దీని యొక్క థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ తెలంగాణలోని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. దీని ద్వారా హౌస్ కన్స్ట్రక్షన్ కి 5 lakhs ఇస్తారు. ఒకవేళ ల్యాండ్ లేకపోతే ల్యాండ్ ఒక ప్లాట్ ఇచ్చి దాంతో పాటు 5 lakhs ఇస్తారు. నేషనల్ సేఫ్టీ డే March 4th సెలబ్రేట్ చేసుకుంటాం ఇయర్. దీని యొక్క థీమ్ సేఫ్టీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. GI ట్యాగ్ రూపా తరాకాస్ ఒడిస్సాకి ఈ GI ట్యాగ్ వచ్చింది. కటక్ రీజన్ లో జ్యువెలరీ, ఇది సిల్వర్ జ్యువెలరీ. ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలో జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఉమెన్ బిజినెస్ అండ్ లా ఇండెక్స్ లో ఇండియాకి 113 ర్యాంక్ వచ్చింది. ఇంటర్నేషనల్ డిసార్మమెంట్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ అవేర్నెస్ డే ప్రకారం ఎప్పుడు March 5th సెలబ్రేట్ చేసుకుంటాం ఇయర్. దీని యొక్క థీమ్ ది వే ఫార్వర్డ్. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 లో ఫస్ట్ ప్రైజ్ యతిన్ భాస్కర్ దుగ్గల్కి వచ్చింది, సెకండ్ ప్రైజ్ వైష్ణవ్ పిచ్చయ్కి వచ్చింది, థర్డ్ ప్రైజ్ కనిష్క శర్మకి వచ్చింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024 యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సెలరేట్ ప్రోగ్రెస్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉంటుంది. యాక్చువల్ గా ఇదే ఇండియాలోని ఫస్ట్ నేషనల్ పార్క్ అనౌన్స్ చేసింది. జన్ ఔషధి డే జనరిక్ మెడిసిన్స్ ని
ప్రమోట్ చేయడానికి 7th మార్చిన జన ఔషధి డే అని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. 2019లో స్టార్ట్ చేశారు. 4 years లా అనేది లా ఆఫ్ హీట్ కండక్షన్ కి రిలేటెడ్. అంటే హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక బాడీకి ఇంకో బాడీకి మధ్యలో అనడానికి ఈ 4 year లా అనేది. వరల్డ్స్ లార్జెస్ట్ లిటరరీ ఫెస్టివల్ సాహిత్యోత్సవ్ న్యూఢిల్లీలో సాహిత్య అకాడమీ అండర్లో జరుగుతుంది. మిజల్స్ అండ్ రూబల్ ఛాంపియన్ గ్లోబల్ అవార్డు ఇండియాకి వచ్చింది. మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ ప్రకారం మన ఇండియన్ అంబాసిడర్ శ్రీప్రియ రంగనాథన్ గారు ఇది అవార్డుని తీసుకున్నారు. యుఎస్ఏ. అమితావ్ ఘోష్ అనే రైటర్ కి ఎరాస్మస్ ప్రైజ్ 2024 వచ్చింది. ఏంటంటే తన క్లైమేట్ చేంజ్ క్రైసిస్ గురించి అతను రాసిన ఆర్టికల్స్ కోసం ఇచ్చింది ఎవరు? ప్రీమియం ఎరాస్మినా ఫౌండేషన్ ఆఫ్ ద నెదర్లాండ్స్. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ ఎవరికి వచ్చింది? సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టికి ఈ అవార్డు వచ్చింది రీసెంట్ గా. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? సార్ హలో. అదే అంటే యూసిసి గోవాలోని యూసిసి ఇండిపెండెన్స్ నుండి ఉంది. ఎందుకంటే అక్కడ గోవాని పోర్చుగీస్ వాళ్ళు పాలించినప్పుడు అక్కడ యూసిసి ఉండేది. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇండిపెండెన్స్ తర్వాత కూడా అక్కడ కంటిన్యూ అయింది. అయితే రీసెంట్ గా ఫస్ట్ టైం ఒక స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది ఉత్తరాఖండ్. ఓకే. హలో సార్. హలో. అర్థం కాలే ఏం చెప్తున్నారు? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అంతేనా? ఇంకేం డౌట్స్ లేవా? ప్లీజ్ కన్ఫర్మ్. అన్నీ అర్థమయ్యా? ఓకే. సో ఈరోజు క్లాస్ ఇక్కడ స్టాప్ చేద్దాం. రేపుతో అయిపోతుంది మొత్తం కరెంట్ అఫైర్స్ రివిజన్. థ్యాంక్ యూ.